Hello students, welcome back to Chemistry Wins YouTube channel. So in this video session, we will going to deal with the crystal field splitting in tetrahedral complexes. So tetrahedral complexes lo crystal field splitting ela untundi manam chuddam. Okay, so let us enter into the topic. In the tetrahedral complexes, the coordination number is 4. That means the metal is surrounded by or the metal is bonded to 4 ligands. Okay. In tetrahedral complexes, the coordination number is 4. That means the metal is bonded with 4 ligands. M, L, 4. M is metal, L is ligand. So tetrahedral complexes లో మెటల్ 4 ligands కి బైండ్ అయి ఉంటుంది కాబట్టి కోఆర్డినేషన్ నంబర్ ఎంత అంటే 4. సింపుల్ అండి ఫస్ట్ పాయింట్, రైట్. దెన్ సెకండ్ పాయింట్, ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వచ్చేసాము. ఈ పాయింట్ మీద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంతా బేస్ అయి ఉంటుంది ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో. ఓకేనా? సో ఈ పాయింట్ ఏం చెప్తుందంటే during the formation of coordination complex, the 4 ligands, okay. So during the formation of coordination complex, so ఏ కాంప్లెక్స్ అండి? టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి? 4 లైగాండ్స్ ఉన్నాయి. ఈ 4 లైగాండ్స్ మెటల్లో ఉండే డి ఆర్బిటాల్స్కి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ 4 లైగాండ్స్ మెటల్లో ఉండే 5 డి ఆర్బిటాల్స్కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసేటప్పుడు మనకు అవి అప్రోచ్ అవ్వాలి. 4 లైగాండ్స్ మెటల్లో ఉండే డి ఆర్బిటాల్స్ దగ్గరకు వస్తాయి. అప్రోచ్ అంటే దగ్గరకు రావడం. ఓకేనా? సో ఎలా వస్తాయి మనం ఇక్కడ రాద్దాం. The 4 ligands అప్రోచ్ అంటే దగ్గరికి రావడం, రీచ్ అవ్వడం. అప్రోచెస్ ఎవరినండి? డి ఆర్బిటాల్స్. గుర్తించుకోండి, మెటల్ అయాన్లో డీజనరేట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి, సేమ్ ఎనర్జీ డి ఆర్బిటాల్స్. ఓకే, అప్రోచెస్ డి ఆర్బిటాల్స్ ఆఫ్ మెటల్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మెటల్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, ఇన్ బిట్వీన్ ద coordinate system, బ్రాకెట్లో x, y అండ్ z. ఓకేనండి, రైట్. ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో 4 లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయి డి ఆర్బిటాల్స్ దగ్గరికి. సో ఎలా అప్రోచ్ అవుతాయంటే ఇన్ బిట్వీన్ ద కోఆర్డినేట్ సిస్టమ్. ఇన్ బిట్వీన్ ద కోఆర్డినేట్ సిస్టమ్ అంటే అది ఇక్కడ మనం సింపుల్గా డ్రా చేద్దాం. ఓకేనా? సో కోఆర్డినేట్ సిస్టమ్ అంటే మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ ఇదండి జెడ్ యాక్సిస్. ఓకేనా? సో సెంటర్లో మనకు మెటల్ ఉంటుంది, ఓకేనా? సో ఇది మెటల్కి మనము యాక్సిస్ డ్రా చేస్తాం, ఎక్స్, వై, జెడ్. ఓకేనా? సో ఎన్ని లైగాండ్స్ అండి? 4 లైగాండ్స్. ఈ 4 లైగాండ్స్ ఎలా అటాక్ చేస్తున్నాయి? ఇన్ బిట్వీన్ ద కోఆర్డినేట్ సిస్టమ్. అంటే ఈ XYZ యాక్సిస్లో మధ్యలో ఈ ప్లేస్ ఉంటుంది కదండి, ఇక్కడ మాత్రమే లైగాండ్స్ మెటల్ని అప్రోచ్ అవుతున్నాయి. అంటే నేను దాన్ని డ్రా చేస్తాను చూడండి. సో ఫస్ట్ లైగాండ్ అప్రోచ్ అవుతుంది సెంట్రల్ మెటల్ని, అండ్ సెకండ్ లైగాండ్, ఓకేనండి, థర్డ్ లైగాండ్, అండ్ దిస్ ఈస్ ఫోర్త్ లైగాండ్. సో ఆల్ ద 4 ligands approaches the central metal in between the coordinate system. XYZ యాక్సిస్ మధ్యలో ఉండే స్పేస్లో అవి మెటల్ని అటాక్ చేస్తాయి. అదే ఆక్టాహీడ్రల్ అనుకోండి, అలాంగ్ ద యాక్సిస్, అంటే యాక్సిస్ పైన అవి అటాక్ చేస్తాయి, అంటే యాక్సిస్ పైన ఉండే డి ఆర్బిటాల్స్ని అటాక్ చేస్తాయి. ఇక్కడ మనం ఏంటంటే ఇన్ బిట్వీన్ ద కోఆర్డినేట్ సిస్టమ్, ఆ లైగాండ్స్ ఇన్ బిట్వీన్ ద కోఆర్డినేట్ సిస్టమ్కి అవి మెటల్ని అప్రోచ్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి మనకు తెలిసిన పాయింట్ ఇది
ఈ అప్రోచ్ గురించి అండి. ఓకేనా. దెన్ థర్డ్ పాయింట్ ఇప్పుడు ఏమవుతుందంటే, సో మనకు 5 డీజనరేట్ డి ఆర్బిటాల్స్ ఉన్నాయి సెంట్రల్ మెటల్లో. dxy, dxz, dyz, dx² - y², dz². దీన్ని మనం 2 సెట్స్గా డివైడ్ చేస్తుంటాం, T2g, EG. ఓకేనా, రైట్. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ T2g ఆర్బిటాల్స్కి అంటే dxy, dxz, dyz ఈ 3 డి ఆర్బిటాల్స్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటుందండి. ఓకేనా, ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటుంది. ఇక్కడ లైగాండ్స్ కూడా ఎలా అటాక్ అవుతున్నాయి, ఇన్ బిట్వీన్ ద కోఆర్డినేట్ సిస్టమ్ మీద అటాక్ చేస్తున్నాయి. సో కాబట్టి ఈ T2g ఆర్బిటాల్స్కి అప్రోచ్ అయ్యే లైగాండ్స్ మధ్య ఎలక్ట్రాన్ రిపల్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేసినప్పుడు ఈజీ ఆర్బిటాల్స్తో కంపేర్ చేసినప్పుడు. ఓకేనా, సింపుల్ పాయింట్. సో ఇక్కడ మనం ఆ పాయింట్ మనం రాద్దాం. ద 3d ఆర్బిటాల్స్, ద 3d ఆర్బిటాల్స్. సో ఏంటంటే ఆ 3d ఆర్బిటాల్స్, dxy, dxz, dyz. కలెక్టివ్గా ఈ 3d ఆర్బిటాల్స్ మనం T2g అంటాం, T2g ఆర్బిటాల్స్. ఓకేనా. సో ఈ T2g ఆర్బిటాల్స్ ఆర్ ఓరియంటెడ్. వీటి యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంటుందండి అంటే వీటి యొక్క లోబ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయంటే ఆర్ ఓరియంటెడ్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, ఇన్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అని రాద్దాం, అంటే XYZ యాక్సిస్, కోఆర్డినేట్ సిస్టమ్. ఆర్ మీరు సింపుల్గా యాక్సిస్ అని రాయొచ్చు, XYZ, X, Y, Z. ఓకేనా. సో ఈ 3d ఆర్బిటాల్స్కి వీటి యొక్క ఓరియంటేషన్ లేదా వీటి యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందంటే ఇన్ బిట్వీన్ ద యాక్సిస్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ లైగాండ్స్ కూడా ఆ మెటల్ డి ఆర్బిటాల్స్ని ఇన్ బిట్వీన్ ద యాక్సిస్సే అవి అప్రోచ్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ T2g ఆర్బిటాల్స్కి ఈ లైగాండ్స్కి, ఈ 4 లైగాండ్స్కి మధ్య ఎలక్ట్రాన్ రిపల్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ పాయింటే మనం ఇక్కడ రాద్దాం. సో ద T2g ఆర్బిటాల్స్ will be repelled more by the 4 ligands. ఓకేనండి. సో T2g ఆర్బిటాల్స్ బాగా రిపెల్ అవుతాయి ఈ 4 లైగాండ్స్ వల్ల, ఎందుకంటే అప్రోచ్ కూడా ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంది కాబట్టి, రైట్. ఇప్పుడు మనము 4th పాయింట్ రాద్దాం. 4th పాయింట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే T2g గురించి రాసాం, మరి ఈజీ కూడా ఉన్నాయి కదా, బట్ ఈజీ ఆర్బిటాల్స్ ఏంటి, dx² - y², dz². ద 2d ఆర్బిటాల్స్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 అండి. ఓకేనా, రిమైనింగ్ 2, ద 2d ఆర్బిటాల్స్, dx² - y² అండ్ dz². సో ఇక్కడ మనము ఈ 2d ఆర్బిటాల్స్ మనం కలెక్టివ్గా ఏమంటామంటే ఈజీ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో ఈజీ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆర్ ఓరియంటెడ్ along the axis, along the 3 coordinate axis. కాబట్టి they will be repelled less. Hence EG orbitals will be repelled less when compared with the T2g orbitals. ఓకేనండి, సింపుల్, రైట్. సో దీనివల్ల ఏమవుతుందంటే 5th పాయింట్, సో ఇప్పుడు ఏ ఆర్బిటల్స్ బాగా రిపెల్ అవుతున్నాయండి, T2g. ఏ సెట్ ఆఫ్ ఆర్బిటల్స్ చాలా తక్కువగా రిపెల్ అవుతున్నాయి లైగాండ్స్ వల్ల, ఈజీ. సో కాబట్టి ఎనర్జీ ఎవరికి ఎక్కువ అవుతుందంటే T2g ఆర్బిటాల్స్కి, ఎవరికి లో ఎనర్జీ ఉంటుందంటే ఈజీ ఆర్బిటల్స్. సో కాబట్టి ఈ 5 డీజనరేట్ డి ఆర్బిటాల్స్ 2 సెట్స్గా డివైడ్ అయిపోతున్నాయి, హై సెట్ T2g ఆర్బిటాల్స్గా, లో సెట్ ఈజీ ఆర్బిటాల్స్గా డివైడ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ electron repulsion between the d orbitals of the metal and the approaching ligands. So this is called as crystal field splitting in tetrahedral geometry. Very simple. Okay, right. So ikkada manam dan raadam. The energy of T2g orbitals will increases
బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిపల్షన్ అండి. ఓకేనా, దానికి రీజన్ ఎలక్ట్రాన్ రిపల్షన్. ద ఎనర్జీ ఆఫ్ T2g ఆర్బిటాల్స్ విల్ ఇంక్రీజెస్ మచ్ మోర్ దాన్ ద Eg ఆర్బిటాల్స్. ఓకేనండి, ఇక్కడ మనం 6th పాయింట్ రాద్దాం. సో దట్ ఈస్ ద 5th పాయింట్. దిస్ విల్ రిజల్ట్ ఇన్ స్ప్లిట్టింగ్ అంటే డివైడ్ అయిపోవడం అండి. ఓకేనా, స్ప్లిట్టింగ్ ఆఫ్ 5 degenerate d orbitals, 5 degenerate d orbitals into 2 groups of different energies. ఓకేనండి, సో 2 groups of different energiesలో ఏంటండి యాక్చువల్గా హయ్యర్ ఎనర్జీ T2g అండ్ లోయర్ ఎనర్జీ Eg. ఓకే, ఆర్బిటాల్స్ is called crystal field splitting. దీన్ని మనం ఏమంటామండి, ఇలా స్ప్లిట్ అవ్వడాన్ని క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటాం, డినోటెడ్ బై డెల్టా టీ. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ ద 6th పాయింట్. ఇది కూడా ఈ 6th పాయింట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఈ డి ఆర్బిటల్స్ ఎలా స్ప్లిట్ అవుతున్నాయి. హై ఎనర్జీ T2gగా, లో ఎనర్జీ Egగా స్ప్లిట్ అవుతున్నాయి. దీన్నే మనం క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అని అంటాం, CFS, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్, CFS. ఓకే, సో ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎక్కడ ఏ కాంప్లెక్సెస్లో జరుగుతుందంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. కాబట్టి మనము దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే డెల్టా టీ అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఓకేనండి, సో ఇప్పుడు మనము ఈ 6th పాయింట్ని ఒక డయాగ్రమాటిక్ ఫామ్లో రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా, ఈ 6 పాయింట్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. చాలా సింపుల్. సో లైగాండ్స్ సెంట్రల్ మెటల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఈ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో అలా ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతుంది. సో T2g ఆర్బిటాల్స్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటుంది కాబట్టి T2g ఆర్బిటాల్స్ ఎక్కువ రిపెల్ అయిపోతాయి. Eg ఆర్బిటాల్స్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ లేదు వాటి యొక్క ఓరియంటేషన్ అలాంగ్ ద యాక్సిస్ ఉంటుంది కాబట్టి Eg ఆర్బిటాల్స్ ఆ 4 లైగాండ్స్ వల్ల ఎక్కువగా రిపెల్ కావు, రైట్. సో కాబట్టి ఆబ్వియస్గా ఏమవ్వాలి అంటే T2g ఆర్బిటాల్స్కి ఎనర్జీ బాగా ఇది పెరిగిపోవాలి. సో వీటి యొక్క ఎనర్జీ బాగా ఇంక్రీజ్ అవ్వాలి Eg ఆర్బిటాల్స్తో కంపేర్ చేస్తే. దెన్ ఇలా ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ఈ 5d ఆర్బిటాల్స్ 2 సెట్స్గా డివైడ్ అయిపోతాయి. ఒక సెట్కేమో హై ఎనర్జీ, ఇంకో సెట్కేమో లో ఎనర్జీ. హై ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ఏంటంటే ఇక్కడ T2g సెట్, లో ఎనర్జీ ఉన్న డి ఆర్బిటాల్స్ ఏంటంటే Eg సెట్. సో ఈ విధంగా ఈ 2d ఆర్బిటాల్స్ 2 సెట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎనర్జీస్గా బ్రేక్ అయిపోవడాన్ని ఎలా పిలుస్తారు అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు. ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ని మనం ఎలా మెన్షన్ చేస్తాము అంటే, ఎలా డినోట్ చేస్తాం, ఎలా దాన్ని మనం ఇండికేట్ చేస్తామంటే డెల్టా టీ. ఓకేనండి, సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు డయాగ్రామ్ ఫామ్లో చూద్దాం. మనకు ఇంకా క్లియర్గా ఒక పిక్చర్ అనేది వస్తుంది, క్లియర్ అండర్స్టాండింగ్ మనకు వస్తుంది. ఓకే, రైట్. సో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ అంతా చూడడానికి ఆక్టాహెడ్రల్ లానే ఉంటుంది, కాకపోతే రివర్స్ అండి. ఓకేనా, సో ఆక్టాహెడ్రల్లో హై ఎనర్జీ Eg ఆర్బిటాల్స్కి ఇస్తాం, టెట్రాహెడ్రల్లో హై ఎనర్జీ T2g ఆర్బిటాల్స్కి ఇస్తాం. ఓకేనా, రైట్. సో టెట్రాహెడ్రల్లో లో ఎనర్జీ ఎవరికి ఉందండి, Eg ఆర్బిటాల్స్. ఓకేనా, సో అలా మనము ఈ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ని రివర్స్ చేస్తే మనకు ఏ డయాగ్రామ్ వస్తుందంటే, ఏ స్ప్లిట్టింగ్ వస్తుందంటే టెట్రాహెడ్రల్ స్ప్లిట్టింగ్ అనేది వస్తుంది. ఇట్స్ ఆల్ రైట్. మీరు నా ప్రీవియస్ వీడియో చూడొచ్చు, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ స్ప్లిట్టింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. సో అట్ ది సేమ్ టైం అదే విధంగా ఈ వీడియో కూడా మనం చేద్దాము. ఓకే, సో లెట్ us write the diagram for tetrahedral complexes and its splitting. ఓకేనా, సో లెట్ us take a parameter
that is energy here, energy of the orbitals, energy తీసుకుందాం పారామీటర్గా, రైట్. లెట్ us take the d orbitals, 5 degenerate d orbitals of the metal. సో ఇలా మనము d orbitals తీసుకుందామండి, ఓకేనా. 1 2 3 4 ఇవేంటి మరి యాక్చువల్గా 5 degenerate d orbitals, dxy dxz dyz dx స్క్వేర్ మైనస్ y స్క్వేర్ dz స్క్వేర్. సో నేను ఇక్కడ రాస్తాను degenerate d orbitals ఆఫ్ ఫ్రీ మెటల్. ఫ్రీ మెటల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లైగాండ్స్ ఇంకా ఆ మెటల్ని అప్రోచ్ అవ్వలేదని, ఓకేనండి. లైగాండ్స్ ఇంకా అప్రోచ్ అవ్వలేదు కాబట్టి దాన్ని మనం ఫ్రీ మెటల్ అంటాం. ఈ ఫ్రీ మెటల్లో అన్ని d ఆర్బిటాల్స్ సేమ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి డీజనరేట్ అని రాసాం. ఇప్పుడు మనం ఏం ఇమాజిన్ చేసుకుందాం అంటే లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయి. ఈ అప్రోచ్ ఎలా ఉంది అంటే స్పెరికల్గా ఉంది. స్పెరికల్గా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే లైగాండ్స్ ఈక్వల్ డిస్టెన్స్తో ఈ d ఆర్బిటాల్స్ని అప్రోచ్ అవుతాయి. సో కాబట్టి లైగాండ్స్కి d ఆర్బిటాల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ మీద రిపల్షన్ ఉంటుంది కాబట్టి స్లైట్గా ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందండి, కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఈ 5 d ఆర్బిటాల్స్ డీజనరేటే, ఓకే. ఇంకా స్ప్లిట్ అవ్వలేదు ఇవి, ఎందుకంటే ఇది టెట్రాహెడ్రల్ ఫీల్డ్ కాదు. ఇదే ఫీల్డ్ అంటే స్పెరికల్ ఫీల్డ్. స్పెరికల్ ఫీల్డ్ అంటే అన్ని d ఆర్బిటాల్స్ సేమ్గా రిపెల్ అవుతాయి, ఓకేనా, రైట్. నేను ఇక్కడ రాస్తాను డీజనరేట్ d ఆర్బిటాల్స్ ఇన్ ఏ ఫీల్డ్ అండి, స్పెరికల్ ఫీల్డ్. స్పెరికల్ ఫీల్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అవి అన్ని 5 d ఆర్బిటాల్స్ ఈ 4 లైగాండ్స్ వల్ల ఈక్వల్గా రిపెల్ అయినాయని, ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ స్పెరికల్ ఫీల్డ్ కాస్త టెట్రాహెడ్రల్ ఫీల్డ్గా మారిపోతుంది. ఎప్పుడైతే ఇది టెట్రాహెడ్రల్గా మారిపోతుందో అప్పుడు ఈ d ఆర్బిటాల్స్ స్ప్లిట్ అయిపోతాయి. T2g ఆర్బిటాల్స్కి ఏమో హై ఎనర్జీ, ఓకేనా అండి. T2g ఆర్బిటాల్స్కి హై ఎనర్జీ, హై ఎలక్ట్రాన్ రిపల్షన్ అండ్ EG సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్కి లో ఎనర్జీ, రైట్. సో ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి. T2g అంటే dxy 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, dxz అండ్ దిస్ ఈస్ dyz. ఇదే సెట్ అండి, నేను ఇక్కడ రాస్తాను హై ఎనర్జీ T2g సెట్, ఓకేనా. ఇంకొక సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఏముంటాయంటే EG లో ఎనర్జీ ఆర్బిటాల్స్. ఇవి ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, dx స్క్వేర్ మైనస్ y స్క్వేర్, ఇంకొకటి ఏంటంటే dz స్క్వేర్, ఓకేనా, రైట్. సో ఇక్కడ ఎనర్జీ గ్యాప్ ఉంది, లో ఎనర్జీ EG ఆర్బిటాల్స్, హై ఎనర్జీ T2g ఆర్బిటాల్స్ మధ్య. సో ఈ ఎనర్జీ గ్యాప్ని మనము దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఇంతకుముందే చెప్పుకున్నామండి. వాట్ ఈస్ దట్, డెల్టా టీ, అవునా, డెల్టా టీ, రైట్. సో డెల్టా టీ అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ జామెట్రీ. డెల్టా అంటే అది ఎనర్జీ డిఫరెన్స్, టీ అంటే టెట్రాహెడ్రల్. సో ఇదేంటి, స్ప్లిట్ అయినాయి కదా, ఇక్కడ రాద్దాం. రాద్దాం మరి, స్ప్లిట్టింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ టెట్రాహెడ్రల్ ఫీల్డ్, ఓకేనండి, రైట్. సో దెన్ ఇక్కడ మళ్ళీ మనం కావాలంటే మనం మెన్షన్ చేసుకోవచ్చు, రైట్. సో హై ఎనర్జీ T2g, లో ఎనర్జీ EG, ఓకేనా. సో 0.6 డెల్టా టీ, ఇది మీరు 0.4 డెల్టా టీగా మీరు దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. సో టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో హై ఎనర్జీ T2g ఆర్బిటాల్స్గా ఉంటుంది, లో ఎనర్జీ EG ఆర్బిటాల్స్గా ఉంటుంది, ఓకేనా, రైట్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ డయాగ్రమ్ మీరు బాగా చూసుకోవచ్చు, రైట్. ఇది మనకు ఆక్టాహెడ్రల్కి రివర్స్లో ఉంటుంది. ఆక్టాహెడ్రల్లో హై ఎనర్జీ EG, లో ఎనర్జీ T2g. టెట్రాహెడ్రల్లో హై ఎనర్జీ T2g, లో ఎనర్జీ EG. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా రెండింటికి మీనింగ్ మారిపోతుంది.
సో టెట్రాహైడ్రల్లో హై ఎనర్జీ ఏ ఆర్బిటాల్స్కి ఉంటుంది? T2G. లో ఎనర్జీ EG. ఆక్టాహైడ్రల్లో హై ఎనర్జీ ఏ ఆర్బిటాల్స్కి ఉంటుంది? EG. లో ఎనర్జీ ఎవరికి ఉంటుంది? T2G ఆర్బిటాల్స్కి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఫర్దర్గా దీన్ని డెవలప్ చేద్దాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ గురించి చెప్పాలి, లైగాండ్స్ గురించి చెప్పాలి. ఓకేనా అండి? సో మనం మేజర్ థీమ్ కవర్ చేసాం ఇక్కడ, అండ్ రిమైనింగ్ పాయింట్స్ కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్ స్టూడెంట్స్? సో what are the remaining points of crystal field splitting in tetrahedral complexes? రిమైనింగ్ పాయింట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం, డిస్కస్ చేద్దాం నీట్గా మెల్లగా. రైట్. సో పాయింట్ నెంబర్ 7. సో 7th పాయింట్ ఏంటంటే the delta T, the crystal field splitting in tetrahedral complexes, the value CFS depends on సో 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ 1, నేచర్ ఆఫ్ మెటల్, సెంట్రల్ మెటల్. ఓకేనండి? అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది సెకండ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే నేచర్ ఆఫ్ లైగాండ్. ఓకేనండి? నేచర్ ఆఫ్ లైగాండ్. రైట్. సో నేచర్ ఆఫ్ మెటల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ టెట్రాహైడ్రల్ ఈ డెల్టా టీ వాల్యూని అంటే మెటల్ పైన ఇఫ్ పాజిటివ్ ఛార్జ్, దట్ మీన్స్ ఇఫ్ ఛార్జ్ ఆన్ మెటల్ అయాన్ ఇంక్రీజెస్, ఛార్జ్ ఇంక్రీజ్ అయితే ద డెల్టా టీ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనండి? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా ఐరన్ ఉంది సెంట్రల్ మెటల్గా, ఈ సెంట్రల్ మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ Fe2+ కాస్త Fe3+ అయిందనుకోండి, ఈ 2 మెటల్ అయాన్స్లో డెల్టా టీ Fe3+కి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఛార్జ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. డెల్టా టీ Fe2+లో కొద్దిగా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఛార్జ్ +2నే కాబట్టి. ఓకేనా? సింపుల్. సో సెంట్రల్ మెటల్ పైన ఛార్జ్ ఇంక్రీజ్ అయితే మనకు డెల్టా టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వెరీ సింపుల్. దెన్ సెకండ్ అండి, నేచర్ ఆఫ్ లైగాండ్. సో లైగాండ్ యొక్క నేచర్. లైగాండ్స్ 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేస్తాం, స్ట్రాంగ్ లైగాండ్స్ అండ్ వీక్ లైగాండ్స్, బేస్డ్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ డెల్టా టీ. అంటే అవి డెల్టా టీ అంటే ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ని ఎలా చేస్తాయి అంటే చాలా లార్జ్ స్ప్లిట్టింగ్ ఇస్తాయా, స్మాల్ స్ప్లిట్టింగ్ ఇస్తాయా? స్మాల్ స్ప్లిట్టింగ్ ఇచ్చాయనుకోండి వీక్ లైగాండ్స్, లార్జ్ స్ప్లిట్టింగ్ ఇచ్చాయనుకోండి స్ట్రాంగ్ లైగాండ్స్. సో కాబట్టి మనము ఒక అరేంజ్మెంట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మనం ఒక అరేంజ్మెంట్ రాయాలి. ఈ అరేంజ్మెంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్న అన్నీ కూడా వీక్ లైగాండ్స్. సో వీక్ లైగాండ్స్ ఉన్నాయనుకోండి ఆ కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో, అవి డి ఆర్బిటాల్స్ని ఎక్కువగా స్ప్లిట్ చేయవు. సో కాబట్టి డెల్టా టీ స్మాల్గా ఉంటుంది. అదే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లైగాండ్స్ మనం ఏమంటామంటే స్ట్రాంగ్ లైగాండ్స్ అని అంటాం. ఈ స్ట్రాంగ్ లైగాండ్స్ ఏంటంటే డెల్టా టీ చాలా లార్జ్గా ఉంటుంది వాటిలో. ఓకేనా? అంటే డి ఆర్బిటాల్స్ని చాలా హైగా స్ప్లిట్ చేస్తాయి. ఓకే, అది మనం ఇక్కడ రాద్దాం. నేచర్ ఆఫ్ లైగాండ్లో ఏ లైగాండ్స్కి అయితే ఎక్కువ నెగటివ్ ఛార్జ్, the ligands having a negative charge and small size, నెగటివ్ ఛార్జ్ ఉండాలి, స్మాల్ సైజ్ ఉండాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అవి కూడా ఏం చేస్తాయంటే డెల్టా టీని ఎక్కువ చేస్తాయి. అవి కూడా క్రిస్టల్ ఫీల్డ్ని ఆ డి ఆర్బిటాల్స్ని బాగా స్ప్లిట్ చేస్తాయి. ఓకేనండి? రైట్. సో ఇప్పుడు మనము ఆ స్ప్లిట్టింగ్ గురించి, ఆ లైగాండ్స్ యొక్క స్ట్రెంగ్త్ గురించి రాద్దాం. ఓకేనా? వేరియస్ ligands can be arranged in the increasing order. ఏ ఆర్డర్ అండి? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ స్ట్రెంగ్త్. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ స్ట్రెంగ్త్. ఓకేనా? సో వేరియస్ లైగాండ్స్ని మనము వాటి యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ డెల్టా వాల్యూని ఇంక్రీజ్ చేసే ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఆ అరేంజ్మెంట్ రాద్దామండి సింపుల్గా. అయోడైడ్ తక్కువ స్ప్లిట్ చేస్తుంది, దేంతో కంపేర్ చేస్తే బ్రోమైడ్ బాగా స్ప్లిట్ చేస్తుంది, దీనికంటే క్లోరైడ్ బాగా స్ప్లిట్ చేస్తుంది, క్లోరైడ్ కంటే ఫ్లోరైడ్ బాగా స్ప్లిట్ చేస్తుంది, ఫ్లోరైడ్ కంటే మనకు వాటర్ బాగా స్ప్లిట్ చేస్తుంది, వాటర్ కంటే అమ్మోనియా బాగా స్ప్లిట్ చేస్తుంది డి ఆర్బిటాల్స్ని. అమ్మోనియా లైగాండ్ యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎవరికి ఈక్వల్గా ఉంటుందంటే పిరిడిన్కి ఈక్వల్గా ఉంటుంది, ఈ లైగాండ్కి ఈక్వల్గా ఉంటుంది పిరిడిన్కి. పిరిడిన్ కంటే
పిరిడిన్ కన్నా మనకు ఇథిలిన్ డయామైన్ బాగా స్ప్లిట్ చేస్తుంది డి ఆర్బిటాల్స్ని. ఇథిలిన్ డయామైన్ ఇది బాగా స్ప్లిట్ చేస్తుంది. ఇథిలిన్ డయామైన్ కన్నా నైట్రైట్ NO2 మైనస్ లైగాండ్ బాగా స్ప్లిట్ చేస్తుంది. NO2 మైనస్ కన్నా CN మైనస్ లైగాండ్ బాగా స్ప్లిట్ చేస్తుంది. CN మైనస్ కన్నా కార్బన్ మొనాక్సైడ్ లైగాండ్ బాగా స్ప్లిట్ చేస్తుంది. సో ఈ విధంగా లైగాండ్స్ని మనము లోయర్ స్ప్లిట్టింగ్ నుంచి హయ్యర్ స్ప్లిట్టింగ్ని ఆర్డర్ని మనం అరేంజ్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లైగాండ్స్ అన్నీ అంటే ఈ నైట్రైటు, సైనైడు, కార్బన్ మొనాక్సైడ్ ఇవన్నీ కూడా ఏం లైగాండ్స్ అంటే స్ట్రాంగ్ లైగాండ్స్. స్ట్రాంగ్ లైగాండ్స్ మీనింగ్ ఏంటి? దీని యొక్క డెల్టా టీ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ లైగాండ్స్ అన్ని కూడా I-, Br-, వాటర్, అమోనియా ఇవన్నీ కూడా ఏంటంటే వీక్ లైగాండ్స్. సో ఈ వీక్ లైగాండ్స్ దాని మీనింగ్ ఏంటంటే వీక్ లైగాండ్స్ డెల్టా టీ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి చాలా తక్కువ డెల్టా టీ వాల్యూస్ ఇస్తాయి, అంటే డి ఆర్బిటాల్స్ని ఎక్కువ స్ప్లిట్ చేయవు. స్ట్రాంగ్ లైగాండ్స్ అనుకోండి డెల్టా టీ వాల్యూ చాలా హైగా ఉంటుంది, చాలా హై స్ప్లిట్టింగ్ ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఇక్కడ రాద్దాం, డయాగ్రమాటిక్గా చూపిద్దామండి. ఓకేనా, రైట్. సో వీక్ లైగాండ్స్ అనుకోండి హై ఎనర్జీ ఏ ఆర్బిటాల్స్కి టెట్రాహెడ్రల్లో T2G, లో ఎనర్జీ ఎవరికండి EG, అవునా అండి EG, రైట్. సో T2Gలో మళ్ళీ మనకు 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, DXY, DXZ, DYZ. ఈజీలో మళ్ళీ మనకు 2 ఆర్బిటాల్స్ ఉంటాయి, DX2, Y2, DZ2. ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అదేంటంటే CuH2O టేకన్ 4 times 2+ తీసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ కాపర్ ఏంటి? సెంట్రల్ మెటల్. వాటర్ ఏంటి? లైగెండ్స్. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ఇదేం కాంప్లెక్స్? టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. ఓకేనా, మీకు అర్థమవుతుందా? సో ఈ 4 లైగెండ్స్ కాపర్లో ఉండే డి ఆర్బిటాల్స్ని స్ప్లిట్ చేస్తాయి. స్ప్లిట్ చేస్తే ఇక్కడ మనకు డెల్టా టీ వస్తుంది. ఓకేనా. సో ఈ డెల్టా టీ మీరు చూడొచ్చు చాలా స్మాల్ ఉంది, అవునా, రైట్. వెరీ స్మాల్, ఎనర్జీ గ్యాప్ ఈ స్మాల్. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న వాటర్ ఏం లైగాండ్ అంటే వీక్ లైగాండ్. వీక్ లైగాండ్. ఓకేనండి. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకొక కాంప్లెక్స్ గురించి మనం తీసుకుందాం. స్ట్రాంగ్ లైగాండ్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇదే తీసుకుందాం, మనం కాపరే తీసుకుందాం. ఒక కాంప్లెక్స్ CuCN4 టేకన్ 4- ఒక కాంప్లెక్స్ తీసుకున్నాం. ఇక్కడ కాపర్ సెంట్రల్ మెటల్ 4 సైనైడ్ లైగాండ్స్ ఉన్నాయి. ఓకేనా. సో సైనైడ్ లైగాండ్స్ యాక్చువల్గా ఏ లైగాండ్స్ అండి? స్ట్రాంగ్ లైగాండ్స్. సో కాబట్టి డెల్టా టీ వాల్యూ చాలా లార్జ్గా ఉండాలి, అవునా. అదే మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఓకే. సో హై ఎనర్జీ T2G, లో ఎనర్జీ EG, రైట్. ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు క్లియర్గా. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు లార్జ్. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు లార్జ్. ఓకేనా. సో ఇక్కడ డెల్టా టీ వీక్ లైగాండ్స్ ఉంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్, వీక్ లైగాండ్స్. స్ట్రాంగ్ లైగాండ్స్ అనుకోండి delta T is equal to large, very large. The crystal field splitting is large, very high, whereas the crystal field splitting is very low in presence of weak ligands. The crystal field splitting is very high or very large in presence of strong ligands, right. So that is the nature of ligands that influences the delta T. Okay, right. So మీరు ఇక్కడ చూడొచ్చండి క్లియర్గా. నెక్స్ట్ పాయింట్ మనం ఇక్కడ రాసేద్దాం, మీరు చూడంగానే చెప్పొచ్చు ఆ పాయింట్ ఏంటో. సో ఎలక్ట్రాన్స్ ఈజీ ఆర్బిటాల్స్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తాయి, ఎందుకంటే ఎనర్జీ ఈజీ ఆర్బిటాల్స్కి చాలా లో ఉంటుంది కాబట్టి. ఓకే, ఆ పాయింట్ ఇక్కడ రాద్దాం. ద ఎలక్ట్రాన్స్ ప్రిఫర్స్ టు ఎంటర్ ఇంటూ లోయర్ ఎనర్జీ ఈజీ ఆర్బిటాల్స్ దాన్ ద హై ఎనర్జీ T2G ఆర్బిటాల్స్. ఓకేనండి, రైట్. రైట్. దెన్ ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఇన్ డి ఆర్బిటాల్స్ మనం చూద్దాం సింపుల్గా. లాస్ట్ వరకు వచ్చేసాం వీడియోలో. సో ఈ వీడియోలో ఆ ఎలక్ట్రాన్ ఈ డి ఆర్బిటాల్స్లో EG T2G స్ట్రాంగ్ లైగాండ్, వీక్ లైగాండ్ ప్రెజెన్స్లో ఎలా డి ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అది కనుక చూసినట్లయితే మన డిస్కషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఎక్కడ మన ఏ పాయింట్ వదలనట్టు అయిపోతుంది. ఓకేనండి, ఆ డిస్కషన్ కూడా చూసేద్దాం మనం. ఇది చాలా సింపుల్, ఎక్కువ టైం ఏం పట్టదండి మీకు. సో వితిన్ ఫ్యూ మినిట్స్ వీఆర్ గోయింగ్ టు ఎండ్ ద వీడియో. ఓకే, రైట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇప్పుడు మనము ఫిల్లింగ్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్. సో డి ఆర్బిటాల్స్లో మనము వీక్ లైగాండ్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేస్తాం, స్ట్రాంగ్ లైగాండ్స్ ఉంటే
ఎలక్ట్రాన్స్ మనం ఎలా ఫిల్ చేస్తాం అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ద ఫిల్లింగ్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్. సో దీనివల్ల మనకు హై స్పిన్ కాంప్లెక్సెస్, లో స్పిన్ కాంప్లెక్సెస్ వస్తుంటాయి. అదేవిధంగా డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్ నేచర్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాను అది కూడా, రైట్. సో ఫిల్లింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్, ఫిల్లింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. ఓకేనా, రైట్. సో మనం 2 లైగండ్స్ తీసుకుందామండి. ఏదైనా ఒక కోఆర్డినేషన్ కాంప్లెక్స్ స్ట్రాంగ్ లైగాండ్తో ఫామ్ అయింది, ఇంకొక కోఆర్డినేషన్ కాంప్లెక్స్ వీక్ లైగాండ్స్తో ఫామ్ అయింది. ఓకేనా అండి. సో స్ట్రాంగ్ లైగాండ్ వల్ల స్ప్లిట్టింగ్ చాలా హైగా ఉంటుంది, మీకు తెలుసు స్ప్లిట్టింగ్ చాలా హైగా ఉంటుంది, రైట్. T2G EG, ఓకే. So delta T is very large, as you can see, because it is strong ligand, delta T is large. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇందాక చెప్పిందే FeCN4 టేకన్ 4- తీసుకుంది. ఇక్కడ సైనైడ్స్ వచ్చి స్ట్రాంగ్ లైగాండ్స్, ఇవి ఐరన్లో ఉండే డి ఆర్బిటాల్స్ని చాలా హైగా స్ప్లిట్ చేస్తాయి. ఓకేనండి. సిమిలర్గా వీక్ లైగాండ్ కాంప్లెక్స్ కూడా, వీక్ లైగాండ్స్తో మనం ఒక కాంప్లెక్స్ తీసుకుందాం. సో FeF4, సారీ ఇది రైట్, FeF4 టేకన్ 4- కాంప్లెక్స్ ఒకటి తీసుకుందాం. ఓకేనా. సో ఈ కాంప్లెక్స్లో మనము వీక్ లైగాండ్ చూపించాలి. సో వీక్ లైగాండ్ కాబట్టి డెల్టా టీ చాలా స్మాల్గా ఉంటుందండి. సో లో ఎనర్జీ ఈజీ, హై ఎనర్జీ T2G. సో స్ప్లిట్టింగ్ చాలా స్మాల్ ఉంటుంది, నేను ఇక్కడ మెన్షన్ చేశాను, మీరే చూడొచ్చు నీట్గా. ఓకే, సో దిస్ ఈస్ డెల్టా టీ స్మాల్, డెల్టా టీ స్మాల్గా నేను ఇక్కడ చూపించాను. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకు ఈ F- ఈ ఫ్లోరైడ్ యాక్చువల్గా వీక్ లైగాండ్, ఇక్కడ సైనైడ్ యాక్చువల్గా స్ట్రాంగ్ లైగాండ్. ఓకేనండి. ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం, రైట్. సో ఈజీ ఆర్బిటాల్స్లో ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్ ఇలా ఫిల్ అవుతాయి. ఓకేనా. థర్డ్ ఎలక్ట్రాను T2G ఆర్బిటల్స్లోకి అంత ఈజీగా ఎంటర్ అవ్వలేదు, ఎందుకంటే డెల్టా టీ చాలా లార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇక్కడ పేరప్ అయిపోతాయి. థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్, ఒకవేళ ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఉంటే అది T2Gలోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగాండ్స్, because delta T is large, in presence of strong ligands, okay na, the electrons pair up in EG orbitals. ఓకే నా. సో దీనివల్ల మనకి ఏంటంటే, మనకు ఈ స్ట్రాంగ్ లైగాండ్స్ వల్ల మనకి ఏ కాంప్లెక్స్లు వస్తాయంటే లో స్పిన్ కాంప్లెక్సెస్, లో స్పిన్ కాంప్లెక్సెస్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్స్ అన్ని పేరింగ్ జరిగాయి కాబట్టి ఈ కాంప్లెక్స్ యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ మనకు ఏమవుతుందంటే డయామాగ్నెటిక్ కాంప్లెక్స్లు వస్తాయి. ఓకేనండి. దీని దగ్గరకు వచ్చేద్దాం. వీక్ లైగాండ్ ఉంది, వీక్ లైగాండ్ వల్ల డెల్టా టీ చాలా స్మాల్గా ఉంది, అవునండి. సో కాబట్టి ఎలక్ట్రాన్స్, ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాను డెల్టా టీ స్మాల్గా ఉంది కాబట్టి థర్డ్ ఎలక్ట్రాన్ మే ఎంటర్ ఇంటూ హై ఎనర్జీ T2G ఆర్బిటాల్, ఫోర్త్ ఎలక్ట్రాన్, ఫిఫ్త్ ఎలక్ట్రాన్, ఇలా ఎలక్ట్రాన్స్ హై ఎనర్జీ T2G ఆర్బిటాల్స్లో కూడా ఎంటర్ అవుతాయి, ఎందుకంటే డెల్టా టీ చాలా స్మాల్గా ఉంది కాబట్టి. ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఇక్కడ మనం రాద్దాము వీక్ లైగాండ్స్ ఉంటే ఇక్కడ నేను రాస్తాను, ఎలక్ట్రాన్స్ మే ఎంటర్ ఇంటూ హై ఎనర్జీ T2G ఆర్బిటాల్స్, సో ఇలా ఎలక్ట్రాన్స్ హై ఎనర్జీ T2G ఆర్బిటాల్స్లోకి ఎంటర్ అయితే అప్పుడు వచ్చే కాంప్లెక్స్ని మనం ఏమంటామంటే హై స్పిన్ కాంప్లెక్సెస్. అండ్ ఈ హై స్పిన్ కాంప్లెక్సెస్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చండి, ఏవి పేరప్ అవ్వలేదు, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో కాబట్టి మీకు పారామాగ్నెటిక్ కాంప్లెక్స్లు వస్తాయి,
ఓకేనా. దాని యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ పారామాగ్నెటిక్. వీక్ లైగండ్ ఉంటే, స్ట్రాంగ్ లైగండ్ ఉంటే డయామాగ్నెటిక్. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద tetrahedral complexes. In presence of strong ligand, delta T is large so that the electrons may pair up in the lower energy Eg orbitals. This will result in formation of low spin complexes that are having diamagnetic nature. In presence of weak ligands in the tetrahedral complexes, the delta T is very small. So because delta T is small, the electrons will enter into high energy T2G orbitals. So it will give high spin complexes having a paramagnetic nature. So that is the crystal field splitting, the explanation, theoretical explanation, diagrammatic explanation, and filling of d orbitals in presence of strong ligands and weak ligands in the tetrahedral complexes. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. సో మీ పేషెన్స్కి చాలా థ్యాంక్స్. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. రైట్. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంట్సే నాకు బూస్టింగ్గా ఉంటుంది ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.